కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఖమ్మం జిల్లా ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. గులాబీ హయాంలో 10 ఏళ్ల కాలంలో జరిగిన డెవలప్మెంటేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ పేర్కొన్నారు. సీతారాం ప్రాజెక్టుతో సహా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ హయాంలోనే జరిగాయన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఖమ్మం జిల్లాలో 54 పంచాయతీ స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందంటున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సైతం పూర్తయింది. ఇప్పుడు మూడవ విడత ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల సన్నద్ధతపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు? ఎన్నికలనే బీఆర్ఎస్ కొత్త కాదండి. గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికలు చేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా లేట్ చేసింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని కూడా అట్లీస్ట్ ఫైనల్గా ప్రభుత్వం అనేది ఎన్నికలు పెట్టడం అనేది జరిగింది. ప్రభుత్వం రకరకాల డ్రామాలు, జిమ్మిక్కులు, రకరకాల ప్రయత్నాలు చేసింది. బీసీల పర్సంటేజ్ రిజర్వేషన్ల పేరుతోని ఒక 6-7 నెలల టైం దాన్ని పొడిగించింది. రకరకాల వాళ్ళకున్నటువంటి వ్యతిరేకత కప్పించుకోవడం కోసం గ్రామ ప్రాంతాల్లో వాళ్ళకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని పక్కదారి పట్టించడం కోసం ఒకసారి రైతు బంద్ వేయటం, ఓసారి ఇంకోటి స్కీమ్ అనౌన్స్ చేయటము, రుణమాఫీ పూర్తి చేసినామని చెప్పడం, ఇట్లా రకరకాల సందర్భాలు చేసినాం. కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ప్రజలు నమ్మి ఓటేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజల్లో కూడా సహజంగానే ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వచ్చింది కదా, ఇచ్చిండు కదా, కాంగ్రెస్ వస్తే ఇంకంతకంటే బాగిస్తారు, గొప్పగిస్తారు అనే ఒక ఆలోచనతో ప్రజలు ఓటేసాం. అది సహజం, ఎవరైనా కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది సహజం. కానీ ప్రజలకు ఓటేసిన తర్వాత స్లోగా అర్థమైపోయింది, సంవత్సరానికే అర్థమైపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం, 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకున్న సందర్భంలో అందరికీ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఇందిరమ్మ చీరలు కట్టుకొని వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీని ఆలోచించి ఇందిరాగాంధీ గారిని గుర్తు తెచ్చుకొని ఓటేయమని చెప్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అట్లా లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రకరకాల ఈక్వేషన్స్ మీద ఎలక్షన్ జరుగుతాయి. కొన్ని చోట్ల పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ప్రతిపక్షం కూడా కలిసి పోటీ చేసే సంఘటనలు అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ సిపిఎం బలంగా ఉందనుకోండి, సిపిఎంకి వ్యతిరేకంగా కాంగ్రెసు, బీఆర్ఎస్ కలిసి అక్కడక్కడ పోటీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పని ఏంది? సీతారామ యొక్క పనుల మీద ఒకటే ఒక కాలువ, అది కూడా జూలూరుపాడు నుంచి ఏనుకూరు వరకు ఒక కాలువ దవ్వారు 200 కోట్లు పెట్టి. అది తప్ప సీతారామలో తట్టడి మట్టి ఎత్తిపోయలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, జిల్లా 3 మంత్రులు వెళ్ళారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు వెళ్ళారు, ఇన్ఛార్జి మంత్రి వెళ్ళారు, నీళ్లు జల్లుకున్నారు, పూలు జల్లుకున్నారు. మరి అక్కడ డ్యామ్ పూర్తయిన దగ్గరే కదా మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి మోటార్లే కదా, ఆ మోటార్లతోనే నీళ్ళు ఎత్తిపోతాను. నిన్న కొత్తగూడెం మీటింగ్లో జిల్లా మంత్రి గారు తుమ్మల గారు చెప్తుంటే ఆశ్చర్యపోయా నేను. ఆయన అంటాడు 20,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దాని ఎస్టిమేషన్స్ ఏంది, ఇప్పుడు ఎక్కడ 20,000 ఇచ్చిండ్రు? మొన్న పెంచిందే 9,000. ఆ 9,000 కూడా మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది, ఫైనాన్షియల్ శాంక్షన్ కాలే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఇక్కడ మనీ డబ్బులు రిలీజ్ కాలే, అది కావు కూడా. మళ్ళా బీఆర్ఎస్ వచ్చినాకనే సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్స్, జనరల్ సీట్లు అన్నీ కలిపి కూడా 63% మేము స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చాం. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మరి ఇవాళ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? క్వశ్చన్ చేయాలి కదా, లీడర్షిప్ లేకనా ఉంది కదా. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ జిల్లాలో అత్యధికంగా నష్టపోయినటువంటిది గ్రామ పంచాయతీల్లో బీసీలు, అందులో ఎంబీసీలు ఎక్కువ నష్టపోయాయి. ఏది మంగలి, చాకలి, ఇట్లా వీళ్ళు ఏదైతే సామాజిక వర్గాలను వాళ్ళు ఇంకా అసలు వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకోసం ద్రోహం చేసినటువంటి పార్టీకి ఓటేస్తారా, హక్కున చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్కి ఓటేస్తారని ప్రజలు నిర్ణయించుకోవాలి. చివరగా మీ కార్యకర్తలకు ఇచ్చే సందేశం?
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయమని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసి పనిచేయమని, కలిసి వచ్చే శక్తుల్ని, కలిసి వచ్చే పార్టీలతోని కలిసి పనిచేసి ఈ జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయమని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఓటర్లకి ప్రజలకు వివరించాలని, పార్టీ విజయం కోసం కష్టపడాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అని, ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఏం జరగలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతామాధవ్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగబాబుతో హరి 6 టీవీ ఖమ్మం.